సంక్షోభంలోకి వ్యవసాయ రంగం. ఆ మందాల వలస కేంద్రంగా ఎరువుల అక్రమ తరలింపులపై చర్యలు చేపట్టాలి. వైసీపీ యువనేత తమ్మినేని చిరంజీవి నాగ్ డిమాండ్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలనలో వ్యవసాయ రంగం తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టబడిందని వైసీపీ యువ నాయకుడు తమ్మినేని చిరంజీవి నాగ్ ఆరోపించారు. శనివారం తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గత వైసీపీ పాలనలో ఖరీఫ్ సీజన్కు ముందుగానే రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, ఆర్థిక సాయం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందించేవారని, రైతు భరోసా పథకంలో భాగంగా సకాలంలో నగదు జమ చేసి సాగును పండగలా మార్చేవారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం రైతులు ఎరువుల కోసం రైతు భరోసా కేంద్రాల వద్ద క్యూలు కడుతున్నారని, కూటమి పాలనలో పలువురు నాయకులు తమ ఇళ్లను గోదాములుగా మార్చి ఎరువులను ఇష్టానుసారం పంపిణీ చేస్తున్నారని ఆయన విమర్శించారు. కృత్రిమ ఎరువుల కొరత సృష్టించి రైతులను కష్టాల్లోకి నెడుతున్నారని, ఈ పరిస్థితికి వ్యవసాయ శాఖ మంత్రి, కలెక్టర్, సంబంధిత అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆముదల వలసలో ఎరువుల అక్రమ తరలింపు ఆరోపణలు కొంతమంది వ్యవసాయ అధికారులు, రైల్వే సిబ్బంది, వ్యాపారులు కుమ్మక్కై ఆముదల వలస రైల్వే గూడ్స్ షెడ్ గోదాముల నుంచి ఎరువులను అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రైల్వే నిబంధనల ప్రకారం 5 నుండి 8 గంటల్లో ఖాళీ చేయాల్సిన వ్యాగన్లు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసి రాత్రి సమయంలో ఖాళీ చేసి అక్రమ తరలింపులు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో స్కాముల్లో భాగంగా గతంలో ఎగ్జాక్ట్గా ఒక 15 days బ్యాక్ అనుకుంటాను ప్రెస్ మీట్ పెట్టి ఎరువులు బ్లాక్ మార్కెట్లో తరలించబడుతున్నాయి, దాని మీద దృష్టి సారించమని ఈ జిల్లా యంత్రాంగాన్ని, ఈ జిల్లా మంత్రి గారిని కూడా నేను అడిగాను. దాన్ని పట్టించుకోలేదు. ఆ రోజు నేను ఉదాహరణకి పొందూరులో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎత్తి చూపిస్తూ నేను ఆల్రెడీ కూడా మీకు చూపించాను పేపర్. వాళ్ళు పట్టించుకోలేదు. ఇంకా ఇవాళ మళ్ళీ దారి తప్పుతున్నటువంటి ఎరువు దారి తప్పుతున్నటువంటి ఎరువులు అని చెప్పేసి ఇవాళ ఒక ఆర్టికల్ వచ్చింది. నిన్న ఎరువులు అందక రైతులందరూ ఇబ్బంది పడుతూ ఉంటే ఒక వ్యక్తి నాకు ఫోన్ చేస్తే, రామచంద్రపురం నుంచి ఎక్స్ ఎంపీటీసీ రౌత్ శ్రీని చేస్తే, ఏవో గారికి చేస్తే స్టాక్ లేదని చెప్పేసి ఆయన అన్నాడు. మరి స్టాక్ లేడం నిన్న తనిఖీల్లో అన్ని మెటీరియల్ ఆఫ్ స్టాక్ ఎక్కడి నుంచి వచ్చిందండి? నాకు అర్థం కాదు. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, ఎన్ని మెట్రిక్ టన్నులు అవసరం డిఏపి కానీ యూరియా కానీ? అసలు మన ఆమ్దాలవలస నియోజకవర్గంలో ఆమ్దాలవలసలో డిఏపి 87 మెట్రిక్ టన్నులు, యూరియా 514.53 మెట్రిక్ టన్నులు రిక్వైర్. అదే బూర్జలో 60 మెట్రిక్ టన్నులు అండ్ అట్ ద సేమ్ టైం యూరియా 479.79 మెట్రిక్ టన్స్. పొందూరు 120 మెట్రిక్ టన్నులు డిఏపి అండ్ అట్ ద సేమ్ టైం 619 అంటే 619.65 మెట్రిక్ టన్స్ యూరియా. సర్బుజులు 60 మెట్రిక్ టన్నులు డిఏపి అండ్ 399.65 మెట్రిక్ టన్స్ ఆఫ్ యూరియా రిక్వైర్మెంట్. వీటిల్ని మీరు ఫుల్ఫిల్ చేశారా అంటే ఈ రిక్వైరబుల్ని నేను చెప్పినటువంటి దీని ప్రకారం మీరు స్టాక్స్ తెచ్చారా? తెస్తే మీరు ఎక్కడిచ్చారు? ఎంతమంది రైతులకు అంది? ఇప్పుడు డేటా అని మీకు కొత్తగా డేటా ఎందుకు? మీకు ఆర్బీకేలో ఆల్రెడీ వాళ్ళు నమోదు చేసుకుని ఉన్నారు కదా రైతులు. ఆ డేటా ప్రకారమే కదా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఖరీఫ్ సీజన్ కంటే ముందే ఎరువులు, విత్తనాలు అన్నీ కూడా మేము అందుబాటులో తీసుకుని వచ్చి పెట్టాం. కానీ మీరు పట్టించుకోలేదు. ఆ రోజు నేను చెప్పాను, ఇలాగా బ్లాక్ మార్కెట్లో తరలించబడుతుంది, దీని మీద చర్యలు తీసుకోండి. ఇమ్మీడియట్గా జిల్లా కలెక్టర్ గారు కానీ లేదంటే ఈ జిల్లాలో ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి కానీ దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. మీరు చర్యలు తీసుకోకపోతే ఇది బ్లాక్ మార్కెట్లో ఈ రైతులు తాలూకు అందాల్సినటువంటి యూరియా అంతా కూడా బ్లాక్ మార్కెట్కి పోయి అమ్ముకునేటువంటి పరిస్థితికి వస్తుంది అని ఇవాళ ఒకే ఒక్క మాట నేను చెప్పదలుచుకున్నాను. రైల్వే గూడ్స్ స్టేషన్ అన్నది ఆంధ్రవలసలో ఉంటుందా? లేదు అంటే దాన్ని మేము తరలిస్తున్నామని చెప్పేసి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది కదా. ఈ లూటీకి కారణం ఎవరు? నిన్న జేసీ గారు వచ్చి తనిఖీలు చేశారు కదా. ఆ తనిఖీ చేసినట్టు ఆ జేసీ గారిని నేను అడుగుతా ఉన్నాను, ఇటువంటి లూటీకి కారణం ఎవరు? మీరేం పని కట్టారు?
మీరు అక్కడికి వెళ్ళి మీరు ఏం చేశారు? మీరు ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారా? కింద స్థాయి అధికారులకు కాదండి నేను అడుగుతుంది, ఈ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి చైర్మన్ అయినటువంటి జిల్లా కలెక్టర్ గారిని, దీనికి బాధ్యత వహించాల్సినటువంటి అగ్రికల్చరల్ జేడీని, అండ్ అట్ ద సేమ్ డే ఈ జిల్లా మంత్రి కూడా ఇక్కడనే ఉన్న వ్యవసాయ శాఖ మంత్రులు గారిని కూడా నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఇంకొకటి ఉంది, మార్కెట్ డైరెక్టర్ కూడా ఇక్కడే ఉన్నారు. మార్కెట్ డైరెక్టర్ కూడా ఇక్కడనే ఉన్నారు. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు చెప్పండి. ఆనాడు నేను చెప్తే మీరు పట్టించుకోలేదు జిల్లా యంత్రాంగం, ఇవాళ అదే నిజమైంది. మీరు చెప్పండి, అధికారం మీ చేతుల్లో ఉంది, నిమిషం పట్టదు మీకు. అదే ఎవరెవరు ఈ లూటికి పాల్పడ్డారో బయటికి చెప్పడానికి. బయటికి ఎవరో అక్కడ సైలెంట్గా ఉండమండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అందరూ కూడా దయచేసి దీనికి బాధ్యత వహించాలా. ఆ తర్వాత వేదికలకి ఉపన్యాసాలు ఇవ్వడం కాదండి, తెలుగుదేశం పార్టీ నాయకుడు దాన్ని ఆచరణలో చేసి చూపించారు. ఏది తల్లికి దాన్ని ఏమంటారు, అన్నదాత సుఖీభావ పడిందా రైతు భరోసా ఎవరి ఖాతాలోనైనా? లేదు, ఇంకా పడలేదు కదా. పడిందా? ఎంతమందికి పడింది? అవును, ఎంత పడింది? 5,000 పిఎంకి 5,2 అంటే ఈ ఎరువుల దోపిడీకి దానికి మేము ఈ డబ్బులు వేసాం కదా, అది మీరు వదిలేయండి, ఈ ఎరువుల దోపిడీ మేము చేసుకుంటాం అని చెప్పేసి మీరేమైనా మెసేజ్ ఇవ్వదలుచుకున్నారా? చెప్పండి, మీరేమైనా మెసేజ్ ఇవ్వదలుచుకున్నారా? మేము వేస్తాం కదా, ఎరువుల దోపిడీ కోసం అడగొద్దు అని రైతుల కంటే